తెలంగాణలోనే ఈ బోనాల పండుగ అంటే మన ప్రత్యేకమైన పండుగ. ఏ రాష్ట్రంలో లేనిది మన తెలంగాణలో మన బోనాల పండుగను మనం ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటామంటే మనము ఈ కాలంలో మనకు కొత్త కాలం వస్తుంది. మన యొక్క వ్యవసాయ రైతులకు పాడి పంటలు పండే ఈ సమయం కాబట్టి మనము ఈ పండుగను చేసుకొని మనము ఈ పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మనము ఈ పండుగను జరుపుకొని ప్రతి ఒక్క మనము ఈ పంటలను మనము ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క రైతులు కూడా అమ్మవారికి కోరుకున్నట్టు రైతుల ఆశీస్సులు కూడా వాళ్ళకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారి యొక్క పాడి పంటలు సమృద్ధిగా పండాలని కూడా మేము కూడా అందరి తరపు నుంచి కూడా మా హిందుత్వ తరపు నుంచి మేము అమ్మవారిని మేము విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొకటి హిందుత్వ తరపు నుంచి కూడా మేము ప్రత్యేకంగా ఒకటి విన్నపించుకుంటున్నాం. ఏమంటే ఈ రోజు ప్రతి పండుగకు ప్రభుత్వం తరపు నుంచి పండుగకు మా యొక్క హిందువులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తారు. కానీ ఇప్పటి వరకు మా యొక్క ఈ హిందూ పండుగ బోనాల పండుగకు ఈ సంవత్సరం వరకు కూడా మాకు ఎటువంటి ప్రత్యేకమైన నిధులు మాకు కేటాయించలేదు. ఎందుకంటే ఈరోజు చెప్తున్నాము, దేవాదాయ శాఖ నుంచి మా యొక్క పండుగలకు ప్రతి ఒక్కదానికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ పట్టణంలో 25 కోట్లతో బోనాల పండుగను కేటాయించి ఆ రోజు బోనాల పండుగ అంగరంగ జరుగుతున్నది. కానీ మాకు ఈ రోజు ఇక్కడ మా మైసాపట్నంలో బోనాల పండుగ జరుపుకోవాలంటే ఇక్కడ మేము ప్రతి ఒక్కటి అడుక్కొని మేము చేసుకోవాల్సి వస్తుంది. అందుకొరకు మేము ఇక్కడ మాకు ఎమ్మెల్యే సార్ ఇక్కడ ఉన్నారు, చైర్మన్ సార్ గారు ఇక్కడ ఉన్నారు. అందుకొరకు వారికి మేము కోరుకోవడం ఏమంటే ఇప్పుడు మాకు ప్రతి ఒక్కటి ఈ రోజు నుంచి ప్రతి నెల మాకు పండుగ వస్తూ ఉంటది. అందుకొరకు మీరు కొద్దిగా శ్రద్ధ చూపించి మా యొక్క పండుగ అన్నింటినీ కూడా శాంతియుతంగా జరుపుకునేటట్టు, అదే విధంగా మాకు ఎటువంటి అవకాశాలు కావాలన్నా మాకు అవన్నీ మీరు కల్పిస్తారని నేను ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి విన్నపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ హిందూ ప్రజలకు మరియు హిందూ ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మైన్సా పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే మనకు ఈరోజు గట్టు మైసమ్మ బోనాల పండుగ జాతర మరి పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే మా మాతకు ఇక్కడ వ్యవసాయదారులు ఎక్కువ, మరి మంచి పంటలు పండి వారికి అధిక దిగుబడిచ్చి మరి ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ, ఏదైతే మనకు ప్రభుత్వము చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరము ఎలినో ప్రాబ్లం వల్ల వర్షాభావము తక్కువగా ఉంటుందని, అందుకొరకు రైతులు కూడా ఒకసారి ఆలోచించి అది తక్కువ పంటతో పండే విత్తనాలు వేసుకొని మరి వాళ్ళ సూచన ప్రకారం ముందుకు పోవాలి. అదేవిధంగా ఆ అమ్మవారి ఆశీస్సులతోటి కూడా మనకు ఈ మైన్సా పట్టణం అందరికీ సుఖశాంతులతో మరి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉంచుతూ, ఏదైతే మైన్సా పట్టణంకు శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారితో కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే మున్సిపాలిటీ మొన్న మేము గెలిచిన తర్వాత ఫస్ట్ పండుగ పెద్ద పండుగ ఇదే, దాంట్లో మేము కూడా ఈ మున్సిపాలిటీ తరపు నుండి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము మున్సిపాలిటీలో కూడా దీనికి ఈ పండుగకు కొన్ని నిధులు కేటాయించడం కూడా జరుగుతుందని మా కౌన్సిలర్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రజలందరికీ మరి గట్టు మైసమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్. ఆషాఢ మాసంలో బోనాల పండుగ ప్రతి విలేజ్లో మనం ఘనంగా జరుపుకుంటాం. అదేవిధంగా ఈరోజు మా బైసపట్నంలో అనాథ కాలం నుంచి వచ్చేసి ఆషాఢ మాసంలో తొలి ఆదివారం రోజు ఇక్కడ రైతు సోదరులందరూ కిసాన్ గల్లీ అనుకోండి, గణేష్ నగర్ అనుకోండి, ఏపీ నగర్ అనుకోండి, పూర్వ గల్లీ అనుకోండి, వాళ్ళందరూ కలిసి ఘనంగా ఇక్కడ మన బోనాల పండుగ జరుపుకుంటారు. వాళ్ళకు ప్రభుత్వం తరఫున, నా తరఫున, నా ప్రజల తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ అనేది ఎన్నో అనాథ కాలం నుంచి నడుచుకుంటూ వచ్చిన ఈ పండుగ రైతులు పంట పెట్టకన్నా ముందు ఈ పండుగ చేసి పంటలు పెడతారు. అనాది కాలం నుంచి తెలుసు మీకు అందరికీ. మేము ఒకటే కోరుకుంటున్నాము, రైతులకు సుఖ సంతోషంతో ఉండాలి, వర్షాలు ఎక్కువ పడాలి. కానీ ఎలినో ఎఫెక్ట్ ఏదైతే ఉంది ఆ ఎలినో ఎఫెక్ట్తో వర్షపాతం బాగా తక్కువైంది. ఇంకా కూడా మన చెరువులు కూడా ఇంకా నిండలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం రైతు సోదరులకు, వర్షపాతం తక్కువ ఉన్న పంటలే మనం పెట్టుకొని రైతులు ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ గట్టు మైసమ్మకు ఇక్కడ మన గల్లీ వాసులు ఇక్కడ స్టెప్స్ కావాలా, పైరీలు కావాలని, అదేవిధంగా ఒక షెడ్ కావాలని
ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక ఉంది. నాకు కూడా ఎన్నో ఈ థర్డ్ టైం నాది చెప్పడం జరిగింది. ఈ స్టేప్స్కు సీసీ రోడ్డుకు 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసేసి ఈరోజు మనము రేపెల్లుండి మన కృష్ణదాస్ అని కాంట్రాక్టర్కు ఫైనల్ అయింది. అదేవిధంగా ఒక షెడ్ ఏదైతే వర్షం వస్తే వంట చేయడానికి మనకు షెడ్ లేదు, దానికి కూడా 10 లక్షల రూపాయలు షెడ్ కూడా మంజూరు చేయడం జరిగింది. వచ్చే ఆషాఢీ బోనమాసం కన్నా ముందు ఈ పూర్తిగా చేస్తామని మీ గల్లీ వాసులకు అందరికీ చెప్పుకుంటూ అందరు సుఖ సంతోషంతో ఉండాలి, పాడే పంట బండాలని ఆ భగవంతుని ఆ గట్టు మహిషమని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి